మేడిపల్లి భర్త హత్య కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. భర్తను ఆస్తి కోసమే పక్కా ప్లాన్ చేసి మర్డర్ చేసినట్టు కూడా సంచలన విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి. ఎంతో కష్టపడి భర్త అశోక్ అయితే ఇంటిని కట్టుకోవడం జరిగింది. ఆ ఇంటి విలువ దాదాపు 1.5 కోటిగా కూడా చెప్తున్నారు. అయితే భర్త అశోక్ మొత్తంగా 5 కోట్ల రూపాయల వరకు కూడా ఆస్తి విలువ ఉంటుందంటూ కూడా అంచనా వేయడం జరిగింది. బోడుపల్లి ఈస్ట్ బృందావన్ కాలనీలో కష్టపడి 3 అంతస్తుల బిల్డింగ్ అశోక్ కట్టడం జరిగింది. కింది ఫ్లోర్ లో ప్లే స్కూల్, పైన ఇల్లు. ఈ ఇంటి ఖరీదే 1.5 కోటి వరకు ఉంటుందనే అంచనా కూడా వేస్తూ ఉన్నారు. కర్ణాటకలో అశోక్ కి వ్యవసాయ భూమి అలాగే స్థలం కూడా ఉంది. వాటన్నిటిని కొట్టేయాలని పూర్ణిమ ప్లాన్ చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. అందుకే గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. గుండెపోటుతో భర్త చనిపోతే ఆస్తి మొత్తం తన పేరు మీదకు మార్చుకోవచ్చనే పన్నాగం పన్నింది భార్య. అశోక్ ఒంటిపై గాయాలతో పూర్ణిమ దొరికిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుజాతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సుజాత, పూర్ణిమ తన భర్త ఆస్తి కాజేయాలని పక్కా ప్లాన్ ప్రకారమే కూడా ప్లాన్ చేసి ఆమె మర్డర్ చేసిన పరిస్థితి. అయితే భర్త ఆస్తి ఆటోమేటిక్ గా భార్యకి చెందుతుంది. కానీ ఏ ఆలోచనతోటి ఆమె భర్త ఆస్తిని కాజేయాలనుకుంది, ఎందుకు ఆ విధంగా ప్లాన్ చేసి హత్య చేయడం జరిగింది? పూర్ణిమే ప్లాన్ చేసి పక్కా ప్లాన్ ప్రకారమే భర్తను మర్డర్ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రసూన గత 15 రోజుల క్రితం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని బృందావన కాలనీలో పూర్ణిమ తన భర్త హార్ట్ అటాక్తో చనిపోయాడు అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేసింది. 11 రోజుల పాటు ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం తన భర్త ఆ గుండెపోటుతో చనిపోలేదు, చంపేశారు అని చెప్పేసి పోలీసులకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తే తాను పూర్ణిమ మహేష్ అనే వ్యక్తితో గత 6 నెలల నుంచి రిలేషన్ ఉండడం, దాంతో పాటు భర్తకి తెలియడము, వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరగడం, ఇది ప్రధాన కారణంగా మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. కానీ నిన్న అక్కడ స్పాట్కి వెళ్ళినప్పుడు ఆ ఇంటిని చూస్తే అశోక్ ఎంతో ఇష్టంగా అశోక్ ఇంటిని 3 ఫ్లోర్ల నిర్మాణం చేసుకున్నాడు. తను ఒక ల్యాండ్ కొనుక్కొని కష్టపడి ఆ తర్వాత పైసా కూడబెట్టి ఆ ఇంటిని తన పిల్లవాడి కోసము కట్టాను. ఎప్పటికైనా సరే సొంత ఇండ్లు హైదరాబాద్లో ఉండాలి అనేది ఒక తన డ్రీమ్గా చెప్తూ ఉండేవాడు. తన బాబు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఆ ఇంటి నిర్మాణం చేశాడు. దాంతోపాటు తన భార్య స్కూల్ నడుపుతాను అని చెప్తే తన కోసం కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆ విధంగా డిజైన్ చేశాము అని చెప్పేసి చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తను చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ అశోక్ని హతమారిస్తే ఒకవైపు ఇష్టమైనటువంటి ప్రియుడితో కలిసి ఉండొచ్చు, దాంతోపాటు ఆస్తి కూడా దక్కుతుంది అని చెప్పేసి ఈ హత్య చేసినట్లు కొంతవరకు అయితే మాత్రం అందుతున్నటువంటి సమాచారము. ఇక్కడ తనకు ఉన్నటువంటి బృందావన కాలనీలో ఉన్నటువంటి ఇల్లు దాదాపు 1.5 కోటికి పైగానే పలుకుతుంది. దాంతోపాటు వాళ్ళది కర్ణాటకకి సంబంధించినటువంటి ఒక విలేజ్ ఉంటుంది కర్ణాటకలో. అక్కడ తమకి వ్యవసాయ భూములతో పాటు కొన్ని స్థలాలు కూడా ఉన్నట్లయితే చెప్తున్నారు. ఈ మొత్తం కూడా భర్త చనిపోయిన తర్వాత తనకే వస్తుంది, ఆ ప్రియుడితో కలిసి హ్యాపీగా ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, లేదు అని అంటే ఇక్కడే ఉండొచ్చు అని చెప్పేసి ప్లాన్ ప్రకారం ఇదంతా చేసినట్లుగా కూడా అయితే మాత్రం తెలుస్తుంది. ఎందుకనంటే ఎవరైతే మహేష్ పూర్ణిమ ప్రియుడు ఉన్నాడో ముందుగానే పూర్ణిమ తన కొడుకుని కూడా మహేష్కి పరిచయం చేయడం, మహేష్ బర్త్డే వస్తే గిఫ్ట్లు ఇప్పించడం, లేదంటే మహేష్తో మాట్లాడించడం, ఇవన్నీ కూడా తనకి కనెక్ట్ అయ్యేలాగా చేసింది అని అంటే ప్లాన్ ప్రకారమే భర్తని హతమార్చిన తర్వాత కొడుకుని తీసుకొని మహేష్తో వెళ్ళిపోవాలని చెప్పి పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఆస్తులన్నీ వస్తాయని చెప్పేసి తను హతమార్చినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రసన్న సంచలన నిజాలైతే వెలుగు చూసిన పరిస్థితి. పక్కా ప్లాన్ ప్రకారమే పూర్ణిమ ప్రియుడితో వెళ్ళిపోయేందుకు గాను ఆమె భర్తను చంపేందుకు సాహసించిందని చెప్పాలి. ఆస్తిని కొట్టేయాలని భర్తను పక్కా ప్లాన్ చేసి మర్డర్ చేసింది పూర్ణిమ. ఈ కేసులో సంచలన విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి. మరింత లోతుగా అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ అటు డీసీపీతో కూడా మాట్లాడడం జరిగింది. డీసీపీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. మేడిపల్లిలో కట్టుకున్న భర్తనే దారుణంగా ప్రియుడితో కలిసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొదట అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తులో భార్యనే హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మనతో పాటు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లా భర్తని హత్య చేసింది, కారణం ఏంటి సార్? మాకు డిసెంబర్ 12th రోజు కంప్లైంట్ పూర్ణిమ అని చెప్పేసి హౌస్ వైఫ్ ప్లే స్కూల్ నడిపిస్తుంది ఇంట్లోనే. ఆవిడ తన భర్త ఇట్లా వాష్రూమ్లో పడి చనిపోయింది అన్న దాని మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది. సో ఇనిషియల్గా దాన్ని మనము అన్యాచురల్ డెత్ కింద రిపోర్ట్ చేయడం జరిగింది.
ఆమె ఆ డెత్ మీద ఎట్లాంటి సస్పీషియస్ వ్యక్తం చేయలేదు. మేబీ హార్ట్ అటాక్ ఉండొచ్చు అని ఆమె డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. సో దాని మీద మనం పిఎంఈ కండక్ట్ చేయించినప్పుడు పిఎంఈలో డాక్టరు దాని మీద డౌట్ వ్యక్తం చేయడం జరిగింది. ఇది చూస్తే స్ట్రాంగులేషన్ అంటే బలవంతంగా గొంతు పిసికి చంపడం ద్వారా చనిపోయినట్టు కనిపిస్తుందని చెప్పేసి పిఎంఈలో డాక్టర్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని మనము ఇనిషియల్గా వైఫ్ ఎందుకు ఇట్లా అబద్ధం చెప్పింది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మేడిపల్లి ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ టీము. సో దాంట్లో భాగంగా ఆమె సిడిఆర్ తీసుకొని తర్వాత అదేవిధంగా ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజెస్ ఇట్లాంటివి కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. తర్వాత కాలనీలో కూడా మనం ఎంక్వైరీ చేసుకున్నప్పుడు ఈమెకు అదే కాలనీలో ఉన్నటువంటి మహేష్ అనే వ్యక్తితోటి ఆయన వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతుర్ని ఈ ప్లే స్కూల్లో జాయిన్ చేయించినప్పుడు వీళ్ళిద్దరికీ పరిచయము. సో తనతోటి లీగల్ ఇంటిమసీ ఉన్నట్టు మనకు అర్థమైంది. సో దాని మీద ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. సుమారు గత 6-7 నెలలుగా వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ ఇంటిమసీ ఉండడంతో అది వాళ్ళ హస్బెండ్కు తెలిసింది, డౌట్ వచ్చింది వీళ్ళ మీద. దాని మీద అతడు తరచుగా ప్రశ్నిస్తుండడంతో తనను తప్పించే ఆలోచనతో వీళ్ళిద్దరు కూడా ఈ మర్డర్కు ప్లాన్ చేసి 11వ తారీఖు సాయంత్రం అతను ఆఫీస్ నుంచి వచ్చేసరికే ఈ పూర్ణిమ ఎవరైతే మహేష్ ఉన్నాడో అతని ఇంటికి పిలిపియడము, ఇంట్లోనే అతను ఉండి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో రాజేష్ రాగానే తనని గట్టిగా పట్టుకొని గొంతు పిసికి చంపడం జరిగింది. ఈ మర్డర్ కొరకు ఎవరైతే మహేష్ ఉన్నాడో మహేష్ వాళ్ళ ఫ్రెండ్ సాయి కుమార్ అని చెప్పేసి అతని సహాయాన్ని కూడా తీసుకున్నారు. ఆ రోజు అతను కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. మొత్తం ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. అంటే ఎట్లా ముందు తప్పించుకునే ప్రయత్నం చేసింది సార్? ఆమె ఒక పోస్ట్ మార్టం కూడా వద్దు, మేము అవసరం లేదు, న్యాచురల్గా చనిపోయింది అని చెప్పేసి అన్నారంటే సహజంగా ఇట్లాంటి వాళ్ళు చెప్తారు. బట్ యాజ్ పర్ ప్రొసీజర్ కంపల్సరీగా మనకి అన్యాచురల్ డెత్ ఏది ఉన్నా సరే డెఫినెట్గా పిఎంఈ కండక్ట్ చేయించడం జరుగుతుంది. కాజ్ ఆఫ్ డెత్ తెలుసుకున్న తర్వాతనే అటువంటి కేసులన్నీ కూడా ఫైనల్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి నేరాలకు పాల్పడి తప్పించుకోవచ్చు అనే ఆలోచన చేయడము మూర్ఖత్వం తప్పితే ఇంకోటి కాదు. డెఫినెట్గా ఏ క్రైమ్ చేసినా సరే అది వెనకో ముందో లేట్గానైనా సరే డెఫినెట్గా పోలీసుకు తెలుస్తుంది, చట్టానికి దొరుకుతారు. కాబట్టి ఇటువంటి పనులకు దూరంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం పోలీస్ తరఫున. ఈ మధ్యకాలంలో చాలా వివాహేతర సంబంధాలే ఎట్లాంటి దారుణాలకు పాల్పడుతుంది. అట్లాంటి వారికి పోలీస్ పరంగా ఎట్లాంటి కౌన్సిలింగ్ ఉంటుంది, ఎట్లాంటి సూచనలు? అంటే ఇటీవల తరచుగా చూస్తున్నాము అన్ని చోట్ల కూడా ఏదైతే సోషల్ మీడియా పెరగడము, ఈ లైఫ్ స్టైల్ ఏదైతే జాబ్ ఆపర్చునిటీస్ పెరిగి ఎక్కువ మందితో ఇంటరాక్షన్ ఉండే ఇటువంటి క్రమంలో ఈ రిలేషన్స్ ఇల్లీగల్ రిలేషన్స్ అనేటట్టు ఎక్కువ కావడం జరుగుతున్నాయి. సో పోలీస్ పరంగా మేము చెప్పేది ఒకటే, ఏదైతే మ్యారేజ్ రిలేషన్ ఉందో దానికి గౌరవించండి. ఆ నమ్మకాన్ని భార్యాభర్తల మధ్యలో ఏదైతే నమ్మకం ఉంటుందో దాన్ని కాపాడుకుంటూ లైఫ్ని గడపండి. ఇన్ కేస్ ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే మీకు విడిపోవడానికి లీగల్గా చాలా మార్గాలు ఉన్నాయి. చట్టపరంగా విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు గడపచ్చు తప్పితే ఇటువంటి పనులకు పాల్పడడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ అయ్యారో డెఫినెట్గా వాళ్ళకు కన్విక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో వాళ్ళ లైఫ్ అంతా కూడా మళ్ళీ జైల్లోనే ఉండాల్సి వస్తుంది తప్పితే ఏం ఉపయోగం ఉండదు. ఫర్దర్గా ఇటువంటి వాటిలో ఎవరైతే ఇద్దరికి సంబంధం ఉందో ఆ వైఫ్ పారామర్ వాళ్ళకు సపోర్ట్గా ఇంకో ఫ్రెండ్ పోయిండు, ఇతనికి అసలు అవసరమే లేదు ఇష్యూలో. సో అందరూ కూడా గమనించాలి. యువత ఏదైతే ఉందో మీకు ఆ సంబంధం లేని విషయాల్లో జోక్యం కల్పించుకుంటే ఇప్పుడు ఇదే మర్డర్ కేసులో తనకు కూడా వస్తుంది. జస్ట్ హీఈస్ ఏజ్డ్ అబౌట్ 24-25 ఇయర్స్. అతని లైఫ్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది. కాబట్టి అది గుర్తుంచుకోవాలి అందరూ కూడా. చట్ట వ్యతిరేక పనులు ఏది చేసినా సరే చట్టానికి దొరికినప్పుడు దొరుకుతారు ఖచ్చితంగా. మీ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది. మీకు ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని చట్ట పరిధిలో ఏ రకమైన సొల్యూషన్ దానికి వెతుక్కోగలుగుతారో దాన్ని చూడండి తప్పితే ఇటువంటి పనులకు పాల్పడొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. సార్ ఇప్పుడు బాబు ఉన్నటువంటి 12 ఇయర్స్ ఎవరి దగ్గర ఉన్నాడు? వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు ఎట్లా? ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళ రిసీజ్డ్ వాళ్ళ రిలేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకే అప్పగించాము. ఇది ఫర్దర్గా అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటరు, దాన్ని వాళ్ళ పెద్ద మనుషులు ఎట్లా కూర్చొని చేసుకుంటారు వాళ్ళ పరంగా దాన్ని మేము సపోర్ట్ చేస్తాము. లీగల్గా మా పరిధిలో ఉన్నంత వరకు కేసుకు సంబంధించిన ఇష్యూనే మాది. అబ్బాయి బాధ్యత అనేటటువంటిది వాళ్ళ బంధువులు చూసుకుంటారు. సార్ ఇది ఫస్ట్ అటెంప్, అంతకుముందు కూడా ప్రయత్నించిరా సార్ మహేష్ని అశోక్ని ఎట్లా అయినా చంపాలని చెప్పేసి? ఇప్పుడు ఇనిషియల్గా మా ఇన్వెస్టిగేషన్లో అయితే అంతకుముందు ప్రయత్నాల గురించి ఏం తెలియలేదు.
మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు వాళ్ళని విచారిస్తే ఫర్దర్గా ఏమైనా తెలిస్తే చెప్పలేము. యాజ్ ఆఫ్ నో మాత్రం ఇదే ఫస్ట్ అటెంప్ట్. అయితే తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పేసి ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ప్రియుడు మహేష్తో పాటు అతని స్నేహితుడు మరొకరి సహాయం తీసుకొని అశోక్ని దారుణంగా చున్నీలతో హత్య చేసి ఆ తర్వాత న్యాచురల్ డెత్గా క్రియేట్ చేశారని చెప్పేసి కూడా పోలీస్ దర్యాప్తులో గుర్తించారు. ప్రస్తుతం ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని చెప్పేసి కూడా మల్కాజ్గిరి డీసీపీ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. సో మొత్తంగా మేడిపల్లి భర్త హత్యకు సంబంధించిన జనరేటెడ్ వీడియో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ప్రియుడు మహేష్ అలాగే సాయి కుమార్ అనే వ్యక్తి సహకారంతో ఆమె భర్తను పక్కా ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసి చంపేయడం జరిగింది. మర్డర్ చేసిన అనంతరం ఆస్తి తన పేరు మీదకి మార్చుకోవచ్చు, దాన్ని గుండెపోటుగా చిత్రీకరిద్దాము అనే ప్లాన్ తోటి ఈ విధంగా పూర్ణిమ ప్లాన్ చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. భర్త ఆస్తి కోసమే అతన్ని చంపాలంటూ కూడా పూర్ణిమ ప్లాన్ చేసినట్టు పోలీసులు అంచనా వేసిన పరిస్థితి. దానికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు ప్రజెంట్ విచారణ ద్వారా కొనసాగుతోంది. విచారణలో మరిన్ని లోతైన నిజాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. భర్త ఆస్తిని కనుక మనం గమనించినట్లయితే భర్త అశోక్ దాదాపు 5 కోట్ల రూపాయల వరకు కూడా ఆస్తి ఉంది. బోడుపల్లి ఈస్ట్ బృందావన్ కాలనీలో కష్టపడి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు అశోక్. కింది ఫ్లోర్లో ప్లే స్కూల్ అలాగే పైన ఇల్లు. ఈ ఇంటి ఖరీదే 1.5 కోటి వరకు ఉంటుందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. కర్ణాటకలో అశోక్కు వ్యవసాయ భూమి అలాగే స్థలం కూడా ఉన్నాయి. ఇక వాటన్నిటిని కొట్టేయాలని పూర్ణిమ ప్లాన్ చేసింది. అందుకే గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఒకవేళ గుండెపోటు వచ్చి చనిపోయాడు అంటే భర్త పేరు మీద ఉన్న ఆస్తి అంతా తన పేరు మీదకి మార్చుకోవచ్చని ఈ పన్నంగం పన్నినట్టు కూడా మనకు తెలుస్తోంది. అశోక్ ఒంటిపై గాయాలతో పూర్ణిమ దొరికిపోయిన పరిస్థితి. అయితే మొత్తంగా భర్త హత్య కేసులో ఈ నిజాలన్నీ తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసమే తన భర్తను చంపినట్టు కూడా పూర్ణిమ పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా కూడా పూర్ణిమకి సహకరించిన సాయి కుమార్ అలాగే ప్రియుడు మహేష్ కి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మరి వీరిపై ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది, దానికి సంబంధించిన లోతైన దర్యాప్తు మున్ముందు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. మొత్తంగా ఈ భర్త హత్య కేసు అనేది మేడిపల్లిలో సంచలనం క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం భర్త భార్యను చంపేయడం, భార్య భర్తను చంపడం, అలాగే ఆస్తుల కోసం కన్న తండ్రిని చంపడం, కన్న తల్లిని చంపడం, పిల్లల్ని చంపడం, ఈ విధంగా ఎన్నో హత్యలు మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో చాలా హత్యలు కూడా ఆస్తి కోసం వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కూడా పోలీసులు కేసులు ఫైల్ చేసి విచారిస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఏదైతే మేడిపల్లిలో జరిగిందో ఈ హత్య కనుక గమనించినట్లయితే కేవలం భర్త ఆస్తి తన పేరు మీద వస్తుందనే పన్నాగం పన్ని భార్య పూర్ణిమ అయితే ప్లాన్ చేసి ప్రియుడు అలాగే వేరే వ్యక్తి సహకారంతో భర్తను హత్య చేయడం జరిగింది. ఈ ఘటన మేడిపల్లిలో తీవ్ర దుమారాన్ని రేపుతుందనే చెప్పాలి. భర్త ఆస్తి కొట్టేసి అతన్ని గుండెపోటుగా చిత్రీకరించి చనిపోతే తన ఆస్తి అంతా ఆమె పేరుకు మార్చుకోవచ్చు అన్న ఒక దుర్బుద్ధి దురాశతోటి ఆమె ఈ విధంగా చేసిందనే చెప్పాలి. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు అశోక్ ఎంత మేర ఆశ ఉంది, అశోక్ కుటుంబ సభ్యులకు కూడా దీనికి సంబంధించి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసినట్లయితే అశోక్ మృతితోటి అటు పూర్ణిమ చక్కగా ఆస్తి తన పేరు మీదకి మార్చుకొని అది నార్మల్ డెత్గా చిత్రీకరించి ఎంజాయ్ చేద్దాం అనుకుంది. ఈజీ మనీతో ఆమె ఎంజాయ్ చేద్దాం అనుకుంది. కానీ ఎట్టకేలకు అశోక్ ఒంటి మీద ఉన్న గాయాలతో అయితే పూర్ణిమ దొరికిపోవడం జరిగింది. దొరికిపోయిన క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి అటు ప్రియుడు మహేష్ అలాగే సహకరించిన వ్యక్తిని కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. దీని అంతటికీ సంబంధించి లోతైన దర్యాప్తు చేసిన అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.